హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్నిగ్ధ హోమ్ ఫుడ్స్ అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. వినాయక చవితి కోసం మా ఇంటి గుమ్మ అలంకరణ నేను ఇలా పూర్తి చేసుకున్నానండి. ఈ ముగ్గు పెట్టుకున్నాను. అలాగే పూజ సామాన్ల కోసం మార్కెట్కి వెళ్తే చాలా చక్కనైన వెరైటీ గొడుగులు కనిపించాయండి. చాలా అందంగా ఉన్నాయి. అలాగే వినాయకుడికి కావాల్సిన ప్రసాదం ఆరతి తయారు చేస్తున్నానండి నేను. నేను చేసే ప్రాసెస్ అయితే వాటర్ పెట్టుకొని వాటర్ మరిగిన తర్వాత కొబ్బరి పలుకులు తాలికలు వేసి కొంతసేపు ఉడికించి బెల్లం వేసి అది కూడా కొంచెం మరగనిచ్చిన తర్వాత పాలులో పిండి కలుపుకొని ఆ పిండిని పాలతో పాటు పిండిని ఇలా వాటర్లో వేసి కలిపి ఉడికిస్తామండి. ఈ విధంగా ఆరది తయారు చేస్తాము. అలాగే నిత్య పూజ కంప్లీట్ చేసుకున్నానండి నేను. నిత్య పూజ పూర్తయింది. వినాయకుడిని పెట్టడానికి కోసం నేను పాలవెల్లిని మండపాన్ని నేను ఇలా తయారు చేసుకున్నాను. పీఠం ఇలా ఏర్పాటు చేసుకున్నాను. మా వినాయకుడికి పెట్టిన పీఠం ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా వినాయకుడు అలంకరణ ఇలా పూర్తయిందండి. ఒక వినాయకుడు నేను తీసుకొని వచ్చాను. ఒక వినాయకుడిని ఫ్రీగా ఇచ్చారు ఎవరు. మట్టితో చేసిన వినాయకుడినే పెట్టామండి. అదే చిన్నప్పుడైతే అందరము వినాయక చవితి వస్తుందంటే పుస్తకాలు అవి ఇవి ఓంలు శ్రీలు రాసి తయారు చేసి పెట్టేవాళ్ళము. ఇప్పుడు పిల్లలు కొంచెం కొంచెం బుక్స్ పెట్టుకుంటున్నారు. మేమైతే చిన్నప్పుడు మా దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయో అన్ని బుక్స్ అక్కడ పెట్టేసేవాళ్ళమండి. అయితే మా అబ్బాయి పెద్దవాడైపోయాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఇంట్లో లేడు. అందువల్ల నేను బుక్స్ ఏం పెట్టలేదు. మామూలుగానే పూజ చేసుకున్నాము. తర్వాత నేను వినాయకుడికి ఆరతి, కుడుములు, పులిహోర, కొబ్బరి పలుకులు, అటుకులు, బెల్లము ఇవి కూడా నైవేద్యంగా పెట్టానండి. అయితే మీరు వినాయకుడికి ఎటువంటి ప్రసాదాలు తయారు చేశారో కూడా కామెంట్ చేయండి. మా వినాయకుడు పూజ ఇలా అయితే చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారో, నేనేమైనా పూజలో మిస్టేక్స్ చేసుంటే నాకు తెలియజేయండి. అలాగే మా బొజ్జ గణపయ్య ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. కథ చదువుకొని అక్షింతలందరూ తల మీద వేసుకున్నారా అండి? అలాగే మేమైతే కథ చదువుకొని అక్షింతలని తల మీద వేసుకున్నామండి. అలాగే ఈ లాంగ్ వీడియోస్ని కూడా ఆదరిస్తారని